ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రతిదినము ప్రభుతో ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క ప్రతిదినము ప్రభుతో అన్న కార్యక్రమాన్ని మీ పాదాల దగ్గర మేము ప్రారంభించుకుంటుండగా ఎంతమంది అయితేనైనా మీ స్వరం వినాలని, మీ మాటలు వినాలని ఆశపడతా ఉన్నారు, వారందరితో కూడా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నారు తండ్రి, ఆమేన్. రైట్, ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతా ఉన్నాం. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్న మాటల్లో ఈ మధ్యలో ఉంటున్న మాటని నేను ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. సో దేవుడు ఎప్పుడైనా సరే అందరి యొక్క ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. అందరూ చేస్తూ ఉంటున్న ప్రార్థనలకు ఆయన స్పందించడానికి లేదా జవాబు ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. చాలా సింపుల్ గా అక్కడ చెప్పబడుతూ ఉంటున్న మాట ఏంటంటే, విననేరక ఉండినట్లు, వినకుండా ఉండడానికి నా చెవులే మందం కాలేదు అని చెప్తున్నాడు దేవుడు. మనం చాలా సార్లు ప్రార్థన చేసిన తర్వాత మనం అనుకునే విధానం ఎలాగుంటదంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా మొర ఆలకించట్లేదు అని మనం అనుకుంటాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో 3వ అంశాన్ని మనం వదిలేస్తాం. మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చెను అన్న మాట మనం మర్చిపోతాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర వారి యొక్క పాపములను, అవిధేయతను, అతిక్రమాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందుకొని ఆయనకు ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనలను ఆయన ఖచ్చితంగా వినే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మన ప్రార్థనలకు ఖచ్చితంగా ఆయన జవాబిచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయనకు మనకు మధ్యలో అడ్డంగా ఉంటా ఉన్న ప్రతి పాపమును ఒప్పుకున్న వారంగా ఆయన దగ్గర మనము ప్రార్థన, విజ్ఞాపనలు చేసే వారంగా ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు. నేను వింటాను, ఖచ్చితంగా నేను సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నా దేవుడును అని ఆయన చెబుతున్న మాటను మనము అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. 91వ కీర్తన 15వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇంకొక మాట మనం చూడొచ్చు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. మరొక మాట, మనం మొరపెడితే దేవుడు ఆలకించి జవాబిచ్చే దేవుడిగా, ఉత్తరమిచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో తోడుగా ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. మొరపెడుతున్నామా? దేవుని పాదాల దగ్గర మనం మొరపెట్టుకునే వారంగా ఉంటున్నామా? మనకుంటున్న కష్టమేందో, మనకుంటున్న ఇబ్బంది ఏదో, దాని గురించి ఎవరితో మనం మొరపెట్టుకుంటా ఉన్నాం? ఎవరి దగ్గర మనము మొరపెట్టుకుంటా ఉన్నాం? దేవాతి దేవుడైన ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర చేరి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది ప్రభువా, నన్ను ఆదుకో, నన్ను నడిపించు, నన్ను బలపరచు, నన్ను బాగు చేయి అని ఆయన దగ్గర మనం మొరపెడుతూ ఉంటున్నామా? లేకపోతే వేరే వారి దగ్గర, ఎవరి దగ్గరైనా మనం మొరపెడతా ఉన్నాం? ఆయన అంటున్నాడు, మొరపెడితే నేను ఉత్తరం ఇస్తాను. శ్రమంలో నుండి నేను తప్పిస్తాను, శ్రమంలో నేను తోడుగా ఉంటాను, విడిపించి గొప్ప చేస్తాను నేను. ఒకసారి ఆలోచించేద్దాం. మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరికి మొరపెట్టుకుంటా ఉన్నాం? ఈ లోకంలో ఉంటూ ఉన్న బాగా అధికారంలో ఉంటున్న వారికి, లేకపోతే బాగా డబ్బులు ఉంటున్న వారికి మనం ఏమైనా మొరపెట్టుకుంటున్నామా?
దేవునికి మొరపెట్టే వారంగా ఉంటున్నామా? ఫస్ట్ ప్రయారిటీ దేవుడు కదా. ఆయనకు మొరపెడితే ఆయనే మార్గాలు సరళం చేస్తాడు కదా. ఆయనకు మొరపెడితే ఆయనే సహాయాన్ని అనేక దారులలో అనేక మంది చేత మనకి ఇప్పిస్తాడు కదా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, ఆయన ఎప్పుడూ కూడా మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. ఆయన ఎప్పుడూ కూడా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. ఆయన ఎప్పుడూ కూడా మన శ్రమలలో మనల్ని తప్పించడానికి, మనల్ని గొప్ప చేయడానికి ఆయన ఆశ కలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నా ఈ ఉదయకాల సమయంలో. మరొక మాట నేను చదివి వినిపించడానికి ఇష్టపడతా ఉన్నా. యెషయా గ్రంథంలోనే 65వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఏం రాయబడుతుందంటే, వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవు చేయుచుండగా నేను ఆలకించెదను. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శ్రద్ధ కలిగిన వాడో. మనం చేసే ప్రార్థనలను, మన యొక్క విజ్ఞాపనలను, మనం వేడుకునే విధానాన్ని అన్నిటినీ కూడా దేవుడు చాలా జాగ్రత్తగా ఆలకిస్తున్న వాడిగా ఉంటా ఉన్నాడు. వేడుకోవడము, మొరపెట్టడము, విజ్ఞాపన చేయడము, ప్రార్థించడము నువ్వు ఆయన దగ్గర చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి నీకు జవాబు వస్తుంది. ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి నీకు సహాయం వస్తా ఉంది. ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి నీకు ఆదరణ, ఓదార్పు అనేటివి లభిస్తూ ఉంటాయి. అయితే ఏ విధంగా మనం మొరపెడుతుంటున్నాం, ఏ రీతిగా మనం విజ్ఞాపన చేస్తా ఉంటా ఉన్నాము, ఎవరి తర్వాత మనం మొరపెడతా ఉంటా ఉన్నాము, ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అన్ని దారులు ఎదుర్కొన్న తర్వాత వస్తుంది దేవుడి దగ్గరికి, అయ్యా ప్రభువా నాయనా కదా. నో, దేవునికి నువ్వు మొరపెట్టు, దేవుడే నీకు అనేకమైన మార్గాలను చూపించే దేవుడిగా ఉంటాడు. దేవుడికి నువ్వు ప్రార్థన చేయి, దేవుడే ఎవరి దగ్గర ఒక దగ్గర నుంచి నీకు సహాయాన్ని ఇప్పిస్తాడు. దేవుని దగ్గర నువ్వు విజ్ఞాపన చేయి, నీ విజ్ఞాపనకు రావాల్సిన జవాబుని దేవుడు అందిస్తాడు. అంతేగాని లోకం వైపు, మనుషుల వైపు మనం చూడవలసిన అవసరం లేదు. దేవుడి వైపు మనం చూడగలిగితే ఆయనే మనకు సహాయాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దాన్ని నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఆయన ఆలకించే దేవుడు. విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు అని చెప్తున్న దేవుడు ఆయన. మనమే సరిగా ప్రార్థించడం లేదు, మనమే సరిగా ఆయన వేడుకోవట్లేదు, మనమే సరిగా ఆయన దగ్గర మనము మన విజ్ఞాపనలు చెల్లించడం లేదు, తెలియజేయడం లేదు. ఆయనైతే చేతులు చాపి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడిగా, ఆయన చెవులను మన వైపు అలా వాల్చి వినడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైన వారులారా, అయ్యో నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదే అనుకోవడానికి వీల్లేదు. లేకపోతే ఇదిగో ఈ సహాయాన్ని ఫలానాన్ని, ఫలానాకని, ఫలానాయన్ని, ఫలానా సార్ని అడగదాం అని అనుకోవడానికి కూడా వీల్లేదు. మన దేవుడు మనకుండగా మనము దేని గురించి కూడా మరి వేరే వారి వైపు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దేవుని వైపు మనం చూసి మన ప్రార్థన ఏందో, మన అవసరత ఏందో, మన అక్కరేందో ఆయనకు మొరపెట్టుకోగలిగితే దేవుడు అన్ని రీతిలుగా మన ప్రార్థన ఆలకించి సహాయం చేసేవాడిగా, జవాబు ఇచ్చేవాడిగా ఉంటాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రతిదీ నీతో మొరపెట్టుకునే మనసు నాకు దయచేయనైనా, నీ దగ్గర నుంచి పొందుకునే ఆ అనుభవం నేను కలిగి ఉండడానికి సహాయం చేయ ప్రభు అని దేవుని వేడుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. మేము ప్రార్థిస్తే వినే దేవుడు మీరు దేవా. మా ప్రార్థనను ఆలకించడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. అంత మాత్రమే కాదు, మా ప్రార్థనలకు జవాబును కూడా ఇచ్చే దేవుడిగా, మా సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడిగా మీరు ఉంటున్నందుకే మీకు వందనాలు. అడిగే విధానాన్ని, ప్రార్థించే విధానాన్ని మాకు నేర్పించమని దేవనైనా మీ దగ్గర నుంచి అనేకమైన మేము పొందుకొని సంతోషించగలిగేటట్లుగా, మిమ్మల్ని స్తుతించగలిగేటట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.